వరంగల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరంగల్లో పలు కాలనీలు నీట మునిగాయి. వివేకానంద కాలనీ, సాయి గణేష్ కాలనీ, మధురా నగర్, శివనగర్, ఎన్టీఆర్ నగర్ వరద ముంపునకు గురయ్యాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 57వ డివిజన్, గోకుల్ నగర్, టీ జంక్షన్, అంబేద్కర్ భవన్ ప్రాంతాల్లో నాలాలు నిండి నీరు రోడ్లపైకి చేరింది. టీ జంక్షన్ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. 32వ డివిజన్లో రామ్ లక్ష్మణ్ గార్డెన్స్ ప్రహారీ గోడ కూలిపోయింది. గోడ శిథిలాలు లక్ష్మీనగర్ కాలనీకి వెళ్లే మార్గాన్ని బ్లాక్ చేశాయి. కరెంటు స్తంభాలు నేల కొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించారు. భారీ వర్షం నేపథ్యంలో వరంగల్ నగర పాలక సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసింది. గత 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాం భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ వర్షపు నీరు ఇళ్లలో కూడా చేరుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రహారీ గోడ కూరడంతో అక్కడ రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. మరికొన్ని రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తోంది. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు? ఇప్పటికే ఇళ్లల్లోకి సగం వరకు కూడా వర్షపు నీరు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారా? విద్యుత్ అంతరాయం కలిగినట్టుగా తెలుస్తుంది, రాకపోకలు కూడా అంతరాయం కలిగినట్టుగా తెలుస్తోంది. ఎంతవరకు సహాయక చర్యలు వచ్చాయి? రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికైతే వరంగల్ మహానగరం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి. ఎక్కడికక్కడ వరదలతో రోడ్లన్నీ నీట మునిగిపోవడంతో అటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా పలు కాలనీల్లోకి కూడా వరద నీరు చేరడంతో ప్రజలు కూడా జీవనంలో అస్తవ్యస్తమైన పరిస్థితి. బిక్కుబిక్కుమంటూ రాత్రి అటు కరెంటు లేక ఇళ్లలోకి చేరిన వరద నీరుతో ఏమీ చేయలేక దిక్కుతోచని స్థితిలో పలు కాలనీలు జీవించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. తెల్లవారుజాము నుంచి అటు జీడబ్ల్యూఎంసీ అధికారులు సహాయ చర్యలు చేపట్టినప్పటికీ మాత్రం రాత్రి మాత్రము అనేక కాలనీలు, గణేష్ నగర్ కాలనీ, బృందావన్ కాలనీ, అటు సాయినగర్ కాలనీ, వరంగల్ కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వివేకానంద కాలనీ, శివనగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీ మొత్తం కూడా ముంపుకు గురి కావడంతో అయితే రాత్రి ప్రజలంతా కూడా ఒక కాలరాత్రిగా గడిపిన పరిస్థితి అయితే ఉంది. ఇటు వరంగల్ వరంగల్ తో పాటు హన్మకొండ నగరంలోని గోకుల్ నగర్, అటు ఎన్టీఆర్ నగర్, అదేవిధంగా అటు టీవీ టవర్ కాలనీ, టీ జంక్షన్ అవన్నీ కూడా నీట మునిగడంతో హన్మకొండ నగర ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రంతా కూడా ఒక భయానకర వాతావరణంలో ఉన్నామని చెప్పేసి ప్రజలు ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు మరోవైపు కాజీపేట ప్రాంతంలో కూడా పలు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. దీంతో అయితే ఇటు వరంగల్ మహానగరంలోని 3 ప్రధాన నగరాలన్నీ కూడా నీట మునగడంతో అయితే వరంగల్ నగరం మొత్తం కూడా అస్తవ్యస్తమైంది. అయితే ఇప్పటికీ ఇటు అధికారులు అయితే ఇటు హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చారు, అటు సహాయక చర్యలు కూడా ప్రారంభించారు. ఎవరైతే లోతట్టు ప్రాంతంలో పూర్తిగా నీట మునిగారో వారందరినీ కూడా అటు రెడీమేడ్ పడవల ద్వారా దానిని సురక్షిత ప్రాంతాలకు చేర్చుకున్నారు. మరికొంతమందిని వాహనాల ద్వారా కూడా చేర్చి అటు షెల్టర్ హోమ్స్ కి తరలిస్తున్నారు. మరో 24 గంటలు కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా షెల్టర్ హోమ్ లో ఉంచి వాళ్లకు ఆహారం అందించే ఏర్పాట్లలో అయితే జీడబ్ల్యూఎంసీ అధికారులు ఉన్నారు. మరోవైపు ఎక్కడైతే నాలాలు పొంగిపోర్లాయో అక్కడ సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. సిబ్బంది నాలాలు మూసుకుపోయిన దగ్గర వాటిని క్లియర్ చేసే పనిలో అయితే ఉన్నారు. మొత్తానికైతే రాత్రి కురిసిన భారీ వర్షానికైతే వరంగల్ నగరం అయితే అతలాకుతలమైన పరిస్థితి అయితే ఉంది. ఇటు మరోవైపు విద్యుత్ అంతరాయం కలగడంతో అయితే బిక్కుబిక్కుమంటూ జీవించిన పరిస్థితి కూడా ఉంది వరంగల్లో. ప్రశాంత్.